రేపు వినాయక చవితి సందర్భంగా ఈరోజు నేను ఇందిరా పార్కులోని పూజా సామాగ్రి దగ్గరకైతే వచ్చేసాను. దేవుడికి పూజా సామాగ్రి చాలా అవసరమనే చెప్పుకోవాలి. ఇక్కడైతే చూడండి ఎన్ని రకాల సామాగ్రి అయితే ఉన్నాయో. ఎలికాయ, మామిడాకులు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. గరక పూస, మరెన్నో సామాగ్రి కూడా ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకుందాం. వాటి ప్రతిష్టత కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ కూర్చొని అమ్మడం అంటే దేవుని నైవేద్యం లెక్క పెట్టడం జరిగింది. ఆకులను గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేద్దామని చెప్పాను. ఇక్కడ ఇది వచ్చేసి ఉత్తరేణ ఆకు అని చెప్పగలను. ఇక్కడ నెమలి ఆకు అని చూసుకోండి. ఇక్కడ నెమలి ఆకు, గన్నేర ఆకు, ముక్కు పుల్ల ఆకు. ఇక్కడ కలరాకు వచ్చేసి ఇక్కడ కాయలు మారేడుకాయ, ఎల్లక్కాయ, సీతాఫలం, ముల్లక్కాయ, గరక పూస, ఇక్కడ ఉత్తరేనాకు, ఇక్కడ మారేడాకు అమ్మబడున్నాయి. భక్తులు చాలా మంది మంగళవారం కాబట్టి ఇక్కడ రేపే పండుగ కాబట్టి ఇక్కడ నైట్ నుంచే ఇంకా ఎక్కువ వస్తుంటది. పబ్లిక్ చాలా వస్తుంటది. పబ్లిక్ 6 నుంచి డ్యూటీకి వెళ్ళేసి వస్తుంటారు కదా. 6 నుంచి పబ్లిక్ చాలా మంది వస్తుంటారు. మేము ఇక్కడ బాలాపూర్ నుంచి వచ్చాము. ఇక్కడ బాలాపూర్ చౌరస్తా నుంచి వచ్చాము. అంటే పల్లెటూరు కుర్మల్గూడలో నుంచి ఊర్లో నుంచి తెచ్చాను. ఊర్లో నుంచి తీసుకొచ్చాను. ఎక్కువ ఓన్లీ ఇట్లా కలరాకు బట్టే ఓన్లీ వరకు, మిగతా అంతా పొలంలో నుంచే తీసుకొచ్చాను. మేము 30 years నుంచి అమ్ముతున్నాము. టెంకాయలు, పూలు, పసుపు, అగరబత్తి, మళ్ళా ఏమంటారు పాలవెల్లి, పూలదండలు, అవన్నీ అమ్ముతాము. మరి ఈ రోజు పెట్టారు కదా, రేపు పండుగ అయితే మరి కొనుగోలుదారులు అందరు మీ దగ్గరకు వచ్చి కొంటున్నారు. కొంటారు. సాయంత్రం వరకు అయితే ఇంకెక్కువ సాయంత్రం రేపటి వరకు ఉంటుంది పండుగ. పాలవెల్లిలు, మళ్ళా దేవునికి అదే బట్ట ఉంటుంది, ఎర్ర బట్ట, షాలు, అవన్నీ తీసుకుంటాం. గణపతి పూజ సామాగ్రి అమ్మేవారి నుంచి మనం విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. మరి కొనేవారి మాటల్లోనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పూజ విశిష్టత గురించి, సామాగ్రి గురించి. నా పేరు ఝాన్సీ అండి. ముందుగా ప్రేక్షకులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా మనము ఈ వినాయక చవితి అనేది ఒక ప్రత్యేకతగా మనము పూజించుకుంటాం. మనం మొదటిగా చేసుకునేది విఘ్నేశ్వరుని పూజనే కాబట్టి అందులో మనకు ప్రత్యేకత వచ్చేసి మారేడుదలం, జిల్లేడు, మరియు గరక, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మనకి ఈ కాలంలో అయితే సిటీలో ఏవి దొరకవు. ఆఖరికి వచ్చేస్తే మామిడాకు కూడా మనం కొని పూజ చేసుకోవాలనే పరిస్థితే ఉంటుంది. కాబట్టి మనము ఆ విఘ్నేశ్వరునికి మనము నిష్టగా పూజించుకొని మనము అందరూ కూడా పిల్ల పాపలతో అందరూ వాయు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుతూ వందనం. మీరు ఇక్కడ వినాయకుడిని పూజా సామాగ్రి కొనడానికి వచ్చారు కదా, ఈ రోజే కొంటున్నారు కదా, దానికి ప్రత్యేకత? దానికి మంగళవారం అనేది ఒక ప్రత్యేకతంగా వచ్చింది కాబట్టి మనం ఆ విఘ్నేశ్వరునికి ఏమంటారు బుధవారం కాకుండా ఈ రోజే మేము అన్ని పూజా సామాగ్రి కూడా కొనుక్కోవడం జరుగుతుంది. మరియు అందులో ముఖ్యంగా గరిక కానీ, మరియు మారేడు దళం కానీ, జిల్లేడు కానీ, ఉమ్మెంతకాయ కానీ, ఇవి ప్రత్యేకంగా స్వామికి ఎక్కుతాయి అన్నమాట. దానికి మనము ఎంత దూరంలో ఉన్నా కూడా ఈ 21 దళాలు కూడా మనము తీసుకెళ్ళి ఆ విఘ్నేశ్వరునికి ముందు పెట్టి అన్ని ఆయన ప్రసాదాలు ఎంత ప్రత్యేకత ఉందో ఈ 21 రకమైన దినుసులు పెట్టకుంటే కూడా ఆ పూజకు ఫలితం అనేది ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం తీసుకెళ్ళి విఘ్నేశ్వరుని పూజించుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. వీడియో జర్నలిస్ట్ JPR తో శరణ్య.